ఒకప్పుడు పచ్చని చెట్లు, చిన్న ఇల్లు, ఆనందంగా ఉండే ప్రజలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విహాన్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. విహాన్ చాలా తెలివైనవాడు, ఊహాశక్తి కూడా ఎక్కువే. కాని అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది. ఆ అలవాటు వల్ల అతను చాలా మంచి క్షణాలను కోల్పోతుండేవాడు. అతను ఏ పని వచ్చినా ఒకే మాట చెప్పేవాడు. రేపు చేస్తాను. అమ్మ గది శుభ్రం చేయమంటే, రేపు చేస్తాను. నాన్న మొక్కలకు నీళ్లు పోయమంటే, రేపు చేస్తాను. టీచర్ హోంవర్క్ ఇవ్వగానే, రేపు చేస్తాను. స్నేహితులు ఆడుకోవడానికి పిలిచినా, రేపు వస్తాను. అలా రోజులు గడుస్తున్నాయి. కాని విహాన్ మాత్రం తన పనులన్నింటినీ రేపటికి వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఒక రోజు సాయంత్రం విహాన్ ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే అతని అమ్మమ్మ అతని దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న బంగారు రంగు జాడీ ఉంది. అది చాలా అందంగా మెరుస్తోంది. విహాన్ అని అమ్మమ్మ పిలిచింది. ఇది నీ కోసం. విహాన్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇది ఏమిటి అమ్మమ్మా? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది. ఇది రేపటి జాడీ. నువ్వు ప్రతిసారీ రేపు చేస్తాను అంటే ఒక వెలుగు ఇందులో చేరుతుంది. విహాన్ నవ్వేశాడు. అమ్మమ్మ, ఇలాంటి జాడీలు నిజంగా ఉంటాయా? ఉంటాయి. కాని వాటి రహస్యం తెలుసుకోవడానికి సమయం పడుతుంది అని చెప్పి అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మొదట విహాన్ దాన్ని సరదాగా తీసుకున్నాడు. మరుసటి రోజు అమ్మ గది శుభ్రం చేయమంది. రేపు చేస్తాను అన్నాడు. అంతే, టింగ్! జాడీలో ఒక చిన్న బంగారు వెలుగు కనిపించింది. విహాన్ ఆశ్చర్యపోయాడు. తర్వాత హోంవర్క్ చేయమంటే, రేపు చేస్తాను. మళ్ళీ టింగ్! ఇంకో వెలుగు. కొన్ని రోజుల్లో జాడీ సగం నిండిపోయింది. కాని విహాన్ మారలేదు. ఎంతైనా పర్లేదు, రేపు చేస్తాను అని అనుకునేవాడు. కొన్ని వారాల తర్వాత జాడీ పూర్తిగా నిండిపోయింది. ఒక రాత్రి విహాన్ నిద్రపోతుండగా గదిలోంచి వెలుగు కనిపించింది. అతను లేచి చూశాడు. జాడీ గట్టిగా కంపిస్తోంది. ఆ కనక ధడాం! జాడీ మూత తెరుచుకుంది. అందులో ఉన్న వేలాది చిన్న వెలుగులు బయటికి వచ్చాయి. అవి గాల్లో ఎగురుతూ ఒకే మాట చెబుతున్నాయి. రేపు, రేపు, రేపు. కొన్ని క్షణాల్లో గ్రామం మొత్తం విచిత్రంగా మారిపోయింది. గాలి ఆగిపోయింది. చెట్లు కదలడం ఆగిపోయింది. ప్రజలు విగ్రహాల్లా నిలిచిపోయారు. గడియారాలు కూడా ఆగిపోయాయి. విహాన్ ఒక్కరే కదులుతున్నాడు. అతను భయపడ్డాడు. ఏం జరిగింది? అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న పక్షి ఎగురుతూ వచ్చింది. ఆ పక్షి సాధారణం కాదు. దానికి మెరుస్తున్న రెక్కలు ఉన్నాయి. దాని పేరు టిక్ టిక్. టిక్ టిక్ మాట్లాడింది. విహాన్, నువ్వు చాలా రేపులను సేకరించావు. విహాన్ ఆశ్చర్యపోయాడు. రేపులను సేకరించానా? అవును, అంది పక్షి. నువ్వు ప్రతిసారి పని వాయిదా వేసినప్పుడు ఒక రేపు జాడీలో చేరింది. ఇప్పుడు రేపులు చాలా ఎక్కువ అయ్యాయి. అందుకే ఈరోజు ఆగిపోయింది. విహాన్ బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఏమి చేయాలి? టిక్ టిక్ చెప్పింది. నువ్వు వాయిదా వేసిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేయాలి. విహాన్ వెంటనే మొదలుపెట్టాడు. ముందుగా తన గది శుభ్రం చేశాడు. అది పూర్తవగానే ఒక వెలుగు నక్షత్రంగా మారి ఆకాశంలో కలిసిపోయింది. తర్వాత మొక్కలకు నీళ్లు పోశాడు. మరో వెలుగు మాయమైంది. హోంవర్క్ పూర్తి చేశాడు. స్నేహితులతో ఆడుకున్నాడు. అమ్మకు సహాయం చేశాడు. ప్రతి పని పూర్తయ్యాక ఆకాశంలో ఉన్న వెలుగులు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. కొంతసేపటికి ఆకాశం మళ్లీ సాధారణంగా మారింది. గాలి మళ్లీ వీచింది. గ్రామం మళ్లీ జీవంతో నిండిపోయింది. అందరూ మామూలుగా మారిపోయారు. విహాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్లాడు. అమ్మమ్మ బయటే కూర్చుంది. ఆమె నవ్వుతూ అడిగింది. ఏం నేర్చుకున్నావు? విహాన్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు. రేపు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు విలువ పోతుంది. అమ్మమ్మ నవ్వింది. అదే జీవిత రహస్యం. ఆ రోజు నుంచి విహాన్ పూర్తిగా మారిపోయాడు. ఎవరైనా పని చెబితే, ఇప్పుడే చేస్తాను అని చెప్పేవాడు. అతను సమయాన్ని విలువైనదిగా భావించాడు. స్నేహితులతో ఆడుకునేవాడు. కుటుంబంతో సమయం గడిపేవాడు. పనులు సమయానికి చేసేవాడు. మరొకసారి ఆ బంగారు జాడీని చూశాడు. అది ఖాళీగా ఉంది. కాని దాని మీద ఒక కొత్త వాక్యం కనిపించింది. ఈరోజు చేసిన పని, రేపటి ఆనందం. అప్పటినుంచి విహాన్ ఎప్పుడూ రేపులను సేకరించలేదు. అతను క్షణాలను సేకరించడం మొదలుపెట్టాడు. నీతి: పనులను రేపటికి వాయిదా వేయొద్దు. ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయానికి కారణం.
ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సిరివెన్నెలపల్లి. అక్కడ పచ్చని పొలాలు, చిన్న చెరువులు, పెద్ద చెట్లు ఉండేవి. కాని ఆ గ్రామంలో విహాన్ అనే ఒక బాలుడు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. విహాన్కు ఒక విచిత్రమైన అలవాటు. ఎవరి దగ్గర ఏదైనా మంచి ఉంటే అది తనకు కావాలి. ఎవరికైనా కొత్త బట్టలు ఉంటే తనకు కావాలి. ఎవరైనా ఎక్కువ మార్కులు తెస్తే వాళ్లలా అవ్వాలి. ఎవరైనా అందరి ప్రశంసలు పొందితే తానే పొందాలి. అతని తండ్రి రైతు, అమ్మ చిన్న పనులు చేసేది. వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా విహాన్కు ఎప్పుడూ ఒకటే అనిపించేది, నా దగ్గర ఇంకా ఏదో లేదు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చెట్టు కింద కూర్చుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. గ్రామంలో వాళ్ళు చెబుతున్నారు, ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్న అడిగితే మంచి సమాధానం చెబుతాడట. విహాన్ వెంటనే వెళ్లాడు. వృద్ధుడిని అడిగాడు, నాకు ఒక సమస్య ఉంది. ఏమిటి బాబూ? నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. వృద్ధుడు కొద్దిసేపు అతన్ని చూసి అడిగాడు, నువ్వు ఏం కోరుకుంటున్నావు? విహాన్ చెప్పాడు, అందరికంటే గొప్పగా ఉండాలి. వృద్ధుడు నవ్వి ఒక చిన్న అద్దం ఇచ్చాడు. ఈ అద్దం తీసుకో, కానీ జాగ్రత్త, ఇది నిజం చూపిస్తుంది. విహాన్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఇంటికి వెళ్లి అద్దంలో చూశాడు. తన ముఖం కనిపించింది. అంతే, ఇదేనా ప్రత్యేకం అని అనుకున్నాడు. మరుసటి రోజు పాఠశాలలో తన స్నేహితుడు కొత్త సైకిల్ తీసుకొచ్చాడు. విహాన్ అసూయగా ఇంటికి వచ్చి అద్దంలో చూశాడు. ఈసారి అద్దంలో తన ముఖం కాదు, ఒక చిన్న నలుపు నీడ కనిపించింది. అది అతని వెనకాల నిలబడి ఉంది. విహాన్ భయపడ్డాడు. మళ్లీ చూసేసరికి మామూలే. రోజులు గడిచాయి. ఎవరిపైనైనా అసూయ పడినప్పుడల్లా ఆ నీడ అద్దంలో కనిపించడం మొదలైంది. మొదట చిన్నగా, తర్వాత పెద్దగా. ఒక రోజు అతను అద్దంలో చూశాడు. నీడ అతని భుజాల వరకు వచ్చింది. అతను వృద్ధుడి దగ్గరకు పరుగెత్తాడు. ఇది ఏమిటి? వృద్ధుడు ప్రశాంతంగా అన్నాడు, అది నీ నీడ కాదు. అయితే నీ కోరికలు, పోలికలు, అసంతృప్తి, అవి పెరుగుతున్నాయి. విహాన్ నవ్వేశాడు. అదేంటి? నేను ఇంకా బాగా చదివి, డబ్బు సంపాదిస్తే సరిపోతుంది. వృద్ధుడు ఏమీ అనలేదు. కొన్ని నెలల తర్వాత విహాన్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అందరూ అభినందించారు. అతను ఆనందంగా అద్దం ముందు వెళ్లాడు. కాని నీడ ఇంకా పెద్దగా కనిపించింది. అతను షాక్ అయ్యాడు. నేను గెలిచాను కదా, ఇంకా ఎందుకు ఉంది? సమాధానం లేదు. తర్వాత అతను క్రీడల్లో గెలిచాడు. నీడ తగ్గలేదు. కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. నీడ తగ్గలేదు. మంచి ఫోన్ కొనిపెట్టమని అడిగాడు. కొనిపెట్టారు. నీడ ఇంకా పెరిగింది. ఒకరోజు అద్దం మొత్తం నలుపుతో నిండిపోయింది. అతనికి తన ముఖం కూడా కనిపించలేదు. అతను ఏడుస్తూ వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. వృద్ధుడు అతన్ని ఒక కొండ మీదికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి గ్రామం మొత్తం కనిపిస్తోంది. అతను అడిగాడు, ఏం కనిపిస్తోంది? విహాన్ అన్నాడు, పొలాలు, ఇల్లు. వృద్ధుడు ఒక రైతును చూపించాడు. ఎండలో పని చేస్తున్నాడు. అతను నవ్వుతున్నాడు. అతను ధనవంతుడు కాదు. కాని ఎందుకు నవ్వుతున్నాడు? విహాన్ సమాధానం చెప్పలేకపోయాడు. తర్వాత ఒక మహిళ పిల్లలకు భోజనం పెడుతోంది. ఆమె కూడా సంతోషంగా ఉంది. వృద్ధుడు అడిగాడు, వాళ్ళు అందరికంటే గొప్పవాళ్లు కాదు కదా? విహాన్ నిశ్శబ్దం. వృద్ధుడు అన్నాడు, నువ్వు సంతోషాన్ని గెలుపులో వెతుకుతున్నావు. అది ప్రయాణంలో ఉంటుంది. నువ్వు పోలికలో వెతుకుతున్నావు. అది కృతజ్ఞతలో ఉంటుంది. ఆ రోజు వృద్ధుడు ఒక పని ఇచ్చాడు. 7 రోజులు, ప్రతిరోజూ ఒక మంచి పని చేయి. ఎవరికీ చెప్పకు. విహాన్ మొదట పెద్దగా తీసుకోలేదు. కానీ చేశాడు. మొదటి రోజు ఒక వృద్ధుడికి సంచి మోశాడు. రెండో రోజు స్నేహితుడికి చదువు చెప్పాడు. మూడో రోజు ఇంట్లో అమ్మకు సహాయం చేశాడు. నాలుగో రోజు చెట్టు నాటాడు. ఐదో రోజు చిన్న పిల్లాడికి తన పెన్సిల్ ఇచ్చాడు. ఆరవ రోజు పొరుగింటి తాతతో కూర్చుని మాట్లాడాడు. ఏడో రోజు ఒక ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టాడు. ఏడో రోజు రాత్రి అద్దం తీసుకున్నాడు. చూశాడు. నీడ చిన్నగా మారింది. మొదటిసారి తన ముఖం స్పష్టంగా కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు మళ్లీ మంచి పని చేశాడు. నీడ ఇంకా తగ్గింది. అతను అర్థం చేసుకున్నాడు. నీడ అంటే అసూయ కాదు, తన గురించి మాత్రమే ఆలోచించడం. నెలలు గడిచాయి. విహాన్ మారిపోయాడు. ఇప్పుడు అతను మొదటి రావడానికి చదవడం కాదు,
నేర్చుకోవడానికి చదువుతున్నాడు. ఇతరుల దగ్గర ఏముంది అని చూడడం కాదు. తన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నాడు. ఒక రోజు అద్దం పూర్తిగా పారదర్శకంగా మారింది. అందులో తన ముఖం మాత్రమే కనిపించింది. వృద్ధుడు నవ్వి అన్నాడు, ఇప్పుడు అద్దం పని పూర్తయింది. విహాన్ అడిగాడు, ఇది నిజంగా మాయా అద్దమా? వృద్ధుడు నవ్వి అన్నాడు, లేదు. అయితే నిన్ను నువ్వు చూసుకునే అవకాశం మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత విహాన్ పెద్దవాడయ్యాడు. అతను గ్రామంలో పిల్లలకు ఒక మాట చెప్పేవాడు. ఇతరుల జీవితాన్ని చూస్తూ మన సంతోషం వెతికితే మన నీడ పెద్దదవుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించి మంచి చేస్తే మనసు తేలిక అవుతుంది. అతని ఇంట్లో ఇంకా ఆ అద్దం ఉంది. కాని ఇప్పుడు దానిపై ఒక వాక్యం రాసి ఉంది. నీడను ఓడించాలంటే వెలుగు వెతకకు, నువ్వే వెలుగవు. నీతి: సంతోషం మన దగ్గర ఏముంది అన్నదిలో కాదు, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదిలో ఉంటుంది. ఒకప్పుడు పెద్ద కొండల మధ్య, పచ్చని చెట్ల మధ్య, రంగుల ఇళ్లతో ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రంగవల్లి. రంగవల్లి గ్రామం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన పండుగ జరిగేది. ఆ పండుగ పేరు బెలూన్ల పండుగ. ఆ రోజు ప్రతి ఇంట్లో ఆనందం కనిపించేది. పిల్లలు రంగురంగుల బెలూన్లు కొనేవారు. పెద్దలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించేవారు. సాయంత్రం అందరూ గ్రామం మధ్య ఉన్న పెద్ద మైదానంలో చేరేవారు. ఆ తర్వాత అందరూ తమ బెలూన్లను ఒకేసారి ఆకాశంలోకి వదిలేవారు. అప్పుడు ఆకాశం మొత్తం రంగులతో నిండిపోతుంది. ఆ గ్రామంలో ఒక నమ్మకం ఉండేది. బెలూన్ ఎంత ఎత్తుకు ఎగిరితే మన కలలు అంత ఎత్తుకు వెళ్తాయి. ఆ గ్రామంలో యశ్వంత్ అనే ఒక బాలుడు ఉండేవాడు. యశ్వంత్ అందరిలా కాదు. అతనికి పెద్ద కలలు ఉండేవి. ఒక రోజు చిత్రకారుడు అవ్వాలి అనుకునేవాడు. మరో రోజు శాస్త్రవేత్త అవ్వాలి అనుకునేవాడు. మరొక రోజు కథలు రాయాలి అనుకునేవాడు. కాని అతను ఏ పని మొదలుపెట్టినా ఎక్కువ రోజులు కొనసాగించేవాడు కాదు. కొత్త పని మొదలు పెట్టడం అతనికి చాలా ఇష్టం. కాని పూర్తి చేయడం మాత్రం కష్టం. పుస్తకం చదవడం మొదలుపెడతాడు. కొన్ని రోజులకు మానేస్తాడు. చిత్రం వేయడం మొదలుపెడతాడు. అరలోపే వదిలేస్తాడు. అతనికి ఒక భయం మొదలైంది. నేను ఏదీ పూర్తిగా చేయలేనేమో. ఆ ఆలోచన రోజురోజుకీ పెరుగుతోంది. ఒక రోజు స్కూల్లో టీచర్ ఒక పని ఇచ్చింది. 1 నెలపాటు ప్రతిరోజూ ఒక చిన్న చిత్రం వేయాలి. అందరూ సంతోషపడ్డారు. యశ్వంత్ కూడా మొదటి రోజు చాలా ఉత్సాహంగా ప్రారంభించాడు. రెండో రోజు చేశాడు. మూడో రోజు చేశాడు. 4వ రోజు అతనికి ఆసక్తి తగ్గిపోయింది. 5వ రోజు పుస్తకం మూసేశాడు. వారం తర్వాత టీచర్ అడిగింది, యశ్వంత్, నీ పని? అతను నిశ్శబ్దంగా నిలబడ్డాడు. టీచర్ కోపపడలేదు. కేవలం ఒక మాట చెప్పింది, కొన్ని కలలు ఎగరవు, ఎందుకంటే మనమే వాటిని మధ్యలో వదిలేస్తాం. ఆ మాట యశ్వంత్ మనసులో ఉండిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చి అతను చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు. తనలో తానే ఆలోచించాడు, నాలో ఏదో తప్పు ఉందా? ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. ఇంటి పైకప్పుపైకి వెళ్లాడు. చంద్రుడు కనిపిస్తున్నాడు. గాలి నెమ్మదిగా వీచుతోంది. అక్కడ పాత పెట్టెలు కనిపించాయి. అతను వాటిని తెరవడం మొదలుపెట్టాడు. ఒక పెట్టెలో పాత బొమ్మలు, ఇంకో పెట్టెలో పుస్తకాలు. చివర్లో ఒక చిన్న కలప పెట్టె కనిపించింది. అది చాలా పాతది. పైన దుమ్ము పట్టి ఉంది. అతను నెమ్మదిగా తెరిచాడు. లోపల ఒక ఎర్ర రంగు బెలూన్ కనిపించింది. చాలా పాతదిగా ఉంది. కానీ చిట్లిపోలేదు. దానిమీద చిన్న అక్షరాల్లో ఇలా రాసి ఉంది, నన్ను ఎగరడం గుర్తుచేయి. యశ్వంత్ నవ్వుకున్నాడు. బెలూన్ కూడా ఎగరడం మర్చిపోతుందా? అతను బెలూన్కు గాలి నింపాడు. గాలి నిండింది. అతను వదిలాడు. కానీ బెలూన్ నేల మీదే ఉంది. మళ్ళీ ప్రయత్నించాడు. అదే జరిగింది. అప్పుడే ఒక చిన్న శబ్దం వినిపించింది. మొదట గాలి అనుకున్నాడు. మళ్ళీ వినిపించింది, నన్ను అంత త్వరగా వదిలేయకు. యశ్వంత్ ఒక్కసారిగా చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ శబ్దం వచ్చింది. ఇక్కడ. అతను కింద చూశాడు. ఆ శబ్దం బెలూన్ నుంచే వస్తోంది. యశ్వంత్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి భయం వేసింది. బెలూన్ మెల్లగా చెప్పింది, భయపడకు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత బెలూన్ అడిగింది, నువ్వు కూడా మధ్యలో వదిలేస్తావా?
యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. నీకు ఎలా తెలుసు? బెలూన్ మెల్లగా నవ్వింది. ఎందుకంటే నేను అలాగే అయ్యాను. యశ్వంత్ అర్థం కాక చూస్తున్నాడు. అప్పుడు బెలూన్ చెప్పింది, నేను ఎప్పుడో చాలా ఎత్తుకు ఎగిరేదాన్ని. ఒక రోజు ఎగరడం మానేశాను. నెమ్మదిగా ఎలా ఎగరాలో మర్చిపోయాను. యశ్వంత్ అడిగాడు, ఎందుకు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత బెలూన్ చెప్పింది, ఎవరైనా నన్ను వదిలేస్తేనే నేను ఎగరగలను. కాని అందరూ నన్ను దాచేశారు. ఆ మాట యశ్వంత్కు అర్థం కాలేదు. బెలూన్ మళ్ళీ చెప్పింది, నన్ను మళ్ళీ ఎగరించాలంటే 3 జ్ఞాపకాలు తిరిగి తెచ్చుకోవాలి. ధైర్యం, ఓపిక, నమ్మకం. యశ్వంత్ అడిగాడు, అవి ఎక్కడ దొరుకుతాయి? బెలూన్ చెప్పింది, నువ్వే కనుక్కోవాలి. రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రయాణం మొదలుపెట్టు. ఆ రాత్రి యశ్వంత్కు నిద్ర రాలేదు. ఇది నిజమా, కలనా? అతనికి అర్థం కాలేదు. ఉదయం వచ్చింది. బెలూన్ ఇంకా అక్కడే ఉంది. అది నిజమే. అతను చిన్న బ్యాగ్ తీసుకున్నాడు. నీళ్లు తీసుకున్నాడు. బెలూన్ చేతిలో పట్టుకున్నాడు. ప్రయాణం మొదలుపెట్టాడు. గ్రామం బయట ఒక చిన్న దారి ఉంది. అతను ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళాడు. కొంతసేపు నడిచాడు. ఒక కొండ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక విచిత్రమైన విషయానికి కనిపించింది. ఒక చిన్న పిల్లి చెట్టు మీద చిక్కుకుంది. కింద చాలామంది నిలబడ్డారు. అందరూ మాట్లాడుతున్నారు. కాని ఎవరూ సహాయం చేయడం లేదు. యశ్వంత్ దగ్గరకు వెళ్ళాడు. అతనికి భయం వేసింది. చెట్టు చాలా ఎత్తుగా ఉంది. అప్పుడే బెలూన్ మెల్లగా చెప్పింది, ఇది నీ మొదటి జ్ఞాపకం. యశ్వంత్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. యశ్వంత్ చెట్టు ముందు నిలబడి ఉన్నాడు. పైన చిన్న పిల్లి భయంతో అరుస్తోంది. కింద ఉన్నవాళ్లు మాట్లాడుతున్నారు. కాని ఎవరూ ముందుకు రావడం లేదు. యశ్వంత్ చేతిలో ఉన్న ఎర్ర బెలూన్ గాలిలో నెమ్మదిగా ఊగుతోంది. అప్పుడే ఆ బెలూన్ మెల్లగా చెప్పింది, ఇది నీ మొదటి జ్ఞాపకం. యశ్వంత్ అర్థం కాక నిలబడ్డాడు. అతనికి భయం ఉంది. చెట్టు ఎత్తుగా ఉంది. తాను పడిపోతానేమో అనిపించింది. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను చేయలేకపోతే? మరో ఆలోచన వచ్చింది. నేను ప్రయత్నించకపోతే? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. చివరికి అతను ముందుకు అడుగు వేశాడు. చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. మొదట చేతులు వణికాయి. తర్వాత నెమ్మదిగా పైకి వెళ్లాడు. చిన్న పిల్లి దగ్గరకు చేరుకున్నాడు. పిల్లి ఇంకా భయపడుతోంది. యశ్వంత్ జాగ్రత్తగా దాన్ని ఎత్తుకున్నాడు. నెమ్మదిగా కిందికి దిగాడు. అందరూ చప్పట్లు కొట్టారు. పిల్లి పరుగెత్తి వెళ్ళిపోయింది. యశ్వంత్ ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న బెలూన్ కొంచెం పైకి లేచింది. యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. బెలూన్ మెల్లగా చెప్పింది, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా ముందడుగు వేయడం. యశ్వంత్ బెలూన్ వైపు చూసి నవ్వాడు. ప్రయాణం కొనసాగింది. వారు ముందుకు నడిచారు. సూర్యుడు మధ్యాకాశానికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద నది కనిపించింది. నది పక్కన ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న వల ఉంది. అతను చాలా ప్రశాంతంగా నీటిని చూస్తున్నాడు. యశ్వంత్ దగ్గరకు వెళ్లాడు. గంటలుగా ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. కానీ చేపలు లేవు. యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. అంతసేపు ఎలా కూర్చుంటాడు? అతను చూస్తూ ఉండిపోయాడు. ఒక గంట, ఇంకో గంట, ఇంకా చేప లేదు. యశ్వంత్ విసిగిపోయాడు. అతను లేచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అప్పుడు వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కేవలం వలను మళ్లీ నీటిలో వేశాడు. మరికొంతసేపటి తర్వాత ఒక పెద్ద చేప పట్టబడింది. వృద్ధుడు ఆనందంగా నవ్వాడు. అప్పుడే యశ్వంత్కు అర్థమైంది. ఫలితం వెంటనే రాకపోయినా ఎదురు చూడగలిగినవాడే గెలుస్తాడు. అప్పుడే బెలూన్ ఇంకొంచెం పైకి వెళ్ళింది. బెలూన్ చెప్పింది, రెండో జ్ఞాపకం, ఓపిక. యశ్వంత్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతను తన గురించి ఆలోచించాడు. తాను ఎన్నో పనులు ఎందుకు వదిలేశాడు? ఫలితం వెంటనే రాలేదనే కదా. ప్రయాణం మళ్లీ మొదలైంది. సాయంత్రం సమయం. వారు అడవిలోకి చేరుకున్నారు. అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న పక్షి నేల మీద ఉంది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది. కొంచెం పైకి లేస్తోంది. మళ్లీ పడిపోతోంది. మళ్లీ లేస్తోంది. మళ్లీ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ చాలాసేపు చూస్తున్నాడు. అది ఆపడం లేదు. పడిపోయినా మళ్లీ లేస్తోంది. కొంతసేపటి తర్వాత ఆ పక్షి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. చిన్నగా, తర్వాత ఇంకా ఎత్తుకు.
తర్వాత ఆకాశంలో కనిపించకుండా పోయింది. యశ్వంత్ కళ్లలో వెలుగు వచ్చింది. అతనికి అర్థమైంది, నమ్మకం అంటే ఒక్కసారి గెలవడం కాదు, ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ ప్రయత్నించడం. అప్పుడే ఎర్ర బెలూన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఇప్పుడు అది పూర్తిగా తేలుతోంది. గాలి లేకపోయినా అది ఆకాశం వైపు వెళ్తోంది. యశ్వంత్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బెలూన్ వెలుగులు ఇవ్వడం మొదలుపెట్టింది. అది నెమ్మదిగా మాట్లాడింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. యశ్వంత్ అడిగాడు, ఏమి గుర్తొచ్చింది? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత బెలూన్ చెప్పింది, నేను నిజానికి బెలూన్ కాదు. యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. బెలూన్ మెల్లగా వెలుగుగా మారింది. నేను నీలో దాక్కున్న కల, నువ్వు మధ్యలో వదిలేసిన ప్రతి పని నన్ను నేలపై పడేసింది. నువ్వు ప్రయత్నించిన ప్రతిసారీ నేను మళ్లీ గాల్లోకి లేచాను. యశ్వంత్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అతను ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. సమస్య తనలో ప్రతిభ లేకపోవడం కాదు, మధ్యలో ఆపేయడం. అతను ఎన్నో పనులు మొదలుపెట్టాడు, కాని వాటికి సమయం ఇవ్వలేదు. తనపై నమ్మకం పెట్టుకోలేదు. అప్పుడు ఆ వెలుగు మెల్లగా ఆకాశంలోకి వెళ్లడం మొదలుపెట్టింది. వెళ్లేముందు చివరిగా ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా నీ కల మళ్లీ నేలపై పడితే దాన్ని వదిలేయకు, మళ్లీ ఎగరడం గుర్తుచేయి. వెలుగు మెల్లగా మాయమైంది. యశ్వంత్ ఒంటరిగా నిలబడ్డాడు. కాని ఈసారి అతను ఖాళీగా లేడు. అతని లోపల ఏదో మారింది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాతి రోజు అతను ఆగిపోయిన చిత్ర పుస్తకం తెరిచాడు. మళ్లీ మొదలు పెట్టాడు. ఈసారి ఒక రోజు కాదు, 2 రోజులు, ఒక వారం, ఒక నెల. చివరకు అతను పూర్తి చేశాడు. తర్వాత ఇంకో పని చేశాడు. అదీ పూర్తి చేశాడు. రోజులు గడిచాయి. బెలూన్ల పండుగ వచ్చింది. మళ్లీ గ్రామం మొత్తం మైదానంలో చేరింది. అందరూ తమ బెలూన్లు వదిలారు. యశ్వంత్ కూడా ఒక ఎర్ర బెలూన్ తీసుకున్నాడు. కళ్ళు మూశాడు. నెమ్మదిగా అన్నాడు, ఈసారి నేను మధ్యలో వదలను. అతను బెలూన్ వదిలాడు. అది నెమ్మదిగా, ఇంకా ఎత్తుగా, అందరికంటే ఎత్తుకు వెళ్ళింది. గ్రామం మొత్తం చూస్తోంది. ఆకాశంలో ఎర్ర బెలూన్ చిన్న చుక్కలా మారిపోయింది. అప్పుడు యశ్వంత్ నవ్వాడు. అతనికి ఇప్పుడు తెలుసు, బెలూన్ ఎగరలేదు, తన కల ఎగిరింది. నీతి: కలలు నిజం కావడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు, ధైర్యం, ఓపిక, నమ్మకం కూడా అవసరం. మరియు ఎగరడం మర్చిపోయింది బెలూన్ కాదు, మనమే. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే 10 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అర్జున్ చాలా మంచివాడు, కాని అతనికి స్నేహితులు ఎక్కువగా ఉండేవారు కాదు. అతని తల్లిదండ్రులు రోజంతా పనుల్లో బిజీగా ఉండేవారు. అందుకే అర్జున్ ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ రోడ్డు పక్కన ఒక చిన్న కుక్కపిల్లను చూశాడు. అది వర్షంలో తడిసి వణికిపోతూ ఉంది. దాని కళ్లల్లో భయం కనిపించింది. అర్జున్ దగ్గరకు వెళ్లి మెల్లగా అన్నాడు, ఏమైంది చిన్నోడా, నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఆ కుక్కపిల్ల మెల్లగా తోక ఊపింది. అర్జున్ దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తల్లి మొదట అంగీకరించలేదు. మనకి ఇప్పటికే చాలా పనులున్నాయి అర్జున్. అప్పుడు అర్జున్ అన్నాడు, అమ్మా, దీనికి మనం తప్ప ఎవరూ లేరు. తల్లి ఒప్పుకుంది. అర్జున్ ఆ కుక్కకు బడ్డీ అని పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి అర్జున్ జీవితమే మారిపోయింది. ఉదయం లేవగానే బడ్డీ అతని దగ్గరకు వచ్చి తోక ఊపేది. స్కూల్ నుంచి వస్తే గుమ్మం దగ్గర ఎదురు చూసేది. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. అర్జున్ తన సంతోషం, బాధ అన్నీ బడ్డీతో చెప్పుకునేవాడు. ఒకరోజు స్కూల్లో అర్జున్ పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. చాలా బాధగా ఇంటికి వచ్చాడు. నేను పనికిరానివాడిని అనుకుంటా అని ఏడ్చాడు. అప్పుడు బడ్డీ దగ్గరకు వచ్చి అతని చేతిని నాకింది. అర్జున్ నవ్వుతూ అన్నాడు, నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు కదా? బడ్డీ తోక ఊపింది. రోజులు గడిచాయి. ఒకసారి గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అందరూ వెళ్లారు. అర్జున్ కూడా వెళ్లాడు, కాని బడ్డీని ఇంట్లో ఉంచాడు. ఉత్సవం పూర్తయ్యాక ఇంటికి వచ్చేసరికి బడ్డీ కనిపించలేదు. అర్జున్ భయపడ్డాడు. బడ్డీ, ఎక్కడ ఉన్నావ్? గ్రామం అంతా వెతికాడు. రాత్రి అయిపోయింది. అర్జున్ కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. రోజు కూడా వెతికాడు. 3వ రోజు కూడా. అందరూ చెప్పారు, కుక్క కదా, ఇంకోటి తెచ్చుకో. కాని అర్జున్ అన్నాడు, బడ్డీ కుక్క కాదు, నా స్నేహితుడు.
ఒక సాయంత్రం గ్రామం బయట అడవి దగ్గర నుంచి చిన్నగా మొరిగిన శబ్దం వినిపించింది. అర్జున్ పరుగెత్తి వెళ్లాడు. అక్కడ బడ్డీ ఒక పొదలో చిక్కుకుని ఉంది. దాని కాలు గాయపడింది. అర్జున్ వెంటనే దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. రోజూ మందు వేసి చూసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత బడ్డీ మళ్లీ నడవడం మొదలుపెట్టింది. కాని అప్పటినుంచి బడ్డీ కొంచెం బలహీనంగా కనిపించేది. ఒకరోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ నెమ్మదిగా చెప్పారు, ఇది చాలా వృద్ధ కుక్క, ఇంకెంతకాలం ఉంటుందో చెప్పలేం. ఆ మాట విన్న అర్జున్ మనసు విరిగిపోయింది. ఆ రోజు నుంచి బడ్డీతో ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. ప్రతిరోజూ కలిసి నడిచేవాడు. చిన్న చిన్న ఫోటోలు తీసుకునేవాడు. ఒకరోజు అర్జున్ బడ్డీని చూసి అన్నాడు, నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావని అనుకున్నా. ఆ రాత్రి బడ్డీ అర్జున్ పక్కనే పడుకుంది. ఉదయం అర్జున్ లేచేసరికి బడ్డీ కదలలేదు. అది ప్రశాంతంగా కన్నుమూసింది. అర్జున్ నమ్మలేకపోయాడు. అతను ఏడుస్తూ అన్నాడు, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావ్? తల్లి దగ్గరకు వచ్చి అంది, అది నిన్ను వదిలిపోలేదు నాన్నా, నీకు ప్రేమ అంటే ఏమిటో నేర్పి వెళ్ళింది. అర్జున్ బడ్డీని ఇంటి వెనుక ఉన్న చెట్టు కింద సమాధి చేశాడు. అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టాడు. ఇక్కడ నా స్నేహితుడు కాదు, నా హృదయం ఉంది. రోజులు గడిచాయి. అర్జున్ మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు. కాని ఒక విషయానికి ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రేమ అంటే ఎక్కువ రోజులు కలిసి ఉండడం కాదు, ఉన్న రోజుల్లో మనస్ఫూర్తిగా ప్రేమించడం. కొన్ని నెలల తర్వాత ఒక రోజు అర్జున్ రోడ్డుపై మళ్లీ ఒక చిన్న కుక్కపిల్లను చూశాడు. అతను నవ్వి అన్నాడు, రా, నీకు కూడా ఒక ఇల్లు కావాలి కదా. ఆ రోజు అతనికి అర్థమైంది, బడ్డీ వెళ్ళిపోయింది, కాని అది నేర్పిన ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. నీతి: నిజమైన ప్రేమ మాటల్లో కాదు, కష్టాల్లో కూడా మనతో ఉండే హృదయంలో ఉంటుంది. మనల్ని ప్రేమించే వారిని ఉన్నప్పుడే విలువ ఇవ్వాలి. ఒక చిన్న పక్షి తన గూటిని కాపాడుకుంది. కాని ఒక కోతి కోపంతో దాన్ని క్షణాల్లో నాశనం చేసింది. అయితే చివర్లో ఆ పక్షి చేసిన పని చూసి కోతి జీవితమే మారిపోయింది. అసలు ఏమైంది? ఈ కథ చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. దాని పేరు చిట్టి. అది చాలా కష్టపడే స్వభావం కలిగినది. చిన్న చిన్న గడ్డి ముక్కలు, ఎండిన ఆకులు తెచ్చి ఒక అందమైన గూటిని కట్టుకుంది. అదే చెట్టు మీద ఒక కోతి కూడా ఉండేది. దాని పేరు మోంటి. మోంటి చాలా సరదాగా ఉండేది కాని పని చేయడం మాత్రం అస్సలు ఇష్టం ఉండేది కాదు. రోజంతా కొమ్మల మీద దూకుతూ, పండ్లు తింటూ సమయం గడిపేది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. చిట్టి తన గూటిని మరింత బలంగా చేయడం మొదలుపెట్టింది. అది చూసిన మోంటి నవ్వింది. మోంటీ: అయ్యో చిట్టి, నువ్వు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటావు. కొంచెం సరదాగా ఉండలేవా? చిట్టి నవ్వుతూ, మోంటీ, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖంగా ఉంటాం. వర్షం వస్తే గూటి ఉపయోగపడుతుంది. మోంటి మళ్లీ నవ్వి వెళ్ళిపోయింది. కొన్ని గంటల తర్వాత భారీ వర్షం మొదలైంది. గాలి చాలా వేగంగా వీచింది. మోంటి తడిసిపోయింది. చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. అప్పుడు అది చిట్టి గూటిని చూసింది. చిట్టి హాయిగా లోపల కూర్చుని ఉంది. మోంటి చలితో వణికింది. మోంటీ: అయ్యో, నేను కూడా ఏదైనా ఆశ్రయం చేసుకుని ఉంటే బాగుండేది. అది చిట్టి దగ్గరకు వచ్చింది. మోంటీ: చిట్టి, కొద్దిసేపు నన్ను కూడా లోపలికి రానిస్తావా? చిట్టి గూటి చాలా చిన్నది. చిట్టి: మోంటీ, నా గూటి చిన్నది, కానీ చెట్టు కింద కొమ్మలతో ఆశ్రయం కట్టుకో. నేను చెబుతాను. కాని మోంటికి కోపం వచ్చింది. నన్ను లోపలికి రానివ్వట్లేదా? కోపంతో అది చిట్టి గూటిని లాగి కింద పడేసింది. గూటి పూర్తిగా పాడైపోయింది. చిట్టి బాధగా ఒక కొమ్మపై కూర్చుంది. వర్షం ఇంకా పడుతోంది. కొంతసేపటికి మోంటి కూడా చలితో వణికిపోయింది. ఎక్కడా ఆశ్రయం లేదు. అప్పుడు చిట్టి మెల్లగా దగ్గరకు వచ్చింది. చిట్టి: మోంటీ, కోపం వల్ల నువ్వు నా గూటిని పాడుచేశావు. ఇప్పుడు మనిద్దరికీ ఇబ్బంది వచ్చింది. మోంటి తల వంచింది. మోంటీ: నన్ను క్షమించు చిట్టి, నేను నీ మాట వినాల్సింది. చిట్టి చిరునవ్వు నవ్వింది. చిట్టి: సరే, ఇంకా వర్షం ఆగలేదు. మనిద్దరం కలిసి కొత్త ఆశ్రయం కట్టుకుందాం. చిట్టి గడ్డి తీసుకువచ్చింది. మోంటి పెద్ద ఆకులు తెచ్చింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ఆశ్రయం కట్టారు. రాత్రి ఇద్దరూ అక్కడే ఉన్నారు.
మరుసటి రోజు వర్షం ఆగిపోయింది. మోంటి చిట్టి దగ్గరకు వచ్చి చెప్పింది, మోంటీ, నువ్వు నన్ను కోపంతో వదిలేయవచ్చు, కానీ సహాయం చేశావు. చిట్టి, ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలి. కోపం సమస్యను పెంచుతుంది. ఆ రోజు నుంచి మోంటి మారిపోయింది. అది కూడా ముందుగానే పని చేయడం నేర్చుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మోంటి ప్రతిరోజు చిన్న పక్షులకు చెబుతూ ఉండేది, ఎవరి కష్టాన్ని ఎప్పుడూ ఎగతాళి చేయొద్దు. నీతి: కష్టపడేవారిని ఎగతాళి చేయొద్దు. కోపం నాశనం చేస్తుంది, సహనం మార్పు తెస్తుంది. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు హరితవనం. అక్కడ పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, చిన్న కాలువలు ఉండేవి. ఆ గ్రామంలో సాయి అనే ఒక బాలుడు ఉండేవాడు. సాయి చాలా తెలివైనవాడు. కాని అతనికి ఒక అలవాటు ఉండేది. అతను ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. చెట్టు నాటితే మరుసటి రోజే పండ్లు రావాలి. చదివితే వెంటనే మొదటి ర్యాంక్ రావాలి. పని చేస్తే వెంటనే ప్రశంసలు రావాలి. ఓపిక అతనికి అసలు ఉండేది కాదు. ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే గ్రామం బయట ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. సాయి అడిగాడు, తాతయ్య, ఇవన్నీ అమ్ముతున్నారా? వృద్ధుడు నవ్వి అన్నాడు, అవును, కానీ ఒకటి అమ్మను. సాయి ఆసక్తిగా చూశాడు. ఒక చిన్న బంగారు రంగు విత్తనం. అది ఎందుకు అమ్మరు? వృద్ధుడు చెప్పాడు, ఇది మాయా విత్తనం. దీన్ని నాటితే నీ కోరిక నెరవేరుతుంది. సాయి కళ్ళు మెరిశాయి. నాకు ఇవ్వండి. వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, సరే, కానీ ఒక నియమం ఉంది. ఏంటి? దీనిని నాటి ప్రతిరోజూ నీళ్లు పోయాలి. కాని మొలక వచ్చే వరకు తవ్వి చూడకూడదు. సాయి వెంటనే ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్లి విత్తనం నాటాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. రెండో రోజు కూడా, మూడో రోజు కూడా. కానీ ఏమీ లేదు. నాలుగో రోజు అతనికి అనుమానం వచ్చింది. ఇది నిజంగా విత్తనమేనా? ఐదో రోజు తట్టుకోలేక కొంచెం మట్టి తీసి చూశాడు. విత్తనం అలాగే ఉంది. మళ్లీ పెట్టేశాడు. మరుసటి రోజు కూడా మొలక లేదు. మళ్లీ తవ్వి చూశాడు. అలా ప్రతిరోజూ విత్తనం తీసి చూస్తూనే ఉన్నాడు. ఒక వారం తర్వాత విత్తనం పూర్తిగా పాడైపోయింది. సాయి కోపంగా వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. మీ విత్తనం పని చేయలేదు. వృద్ధుడు ప్రశాంతంగా అడిగాడు, నువ్వు తవ్వి చూశావా? సాయి నిశ్శబ్దంగా తల ఊపాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, అందుకే మొలక రాలేదు. సాయి కోపంగా అన్నాడు, చూడకుండా ఎలా నమ్మాలి? వృద్ధుడు అతన్ని తన తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వృద్ధుడు అడిగాడు, ఇవి ఒక్క రోజులో పెరిగాయని అనుకుంటున్నావా? సాయి తల ఊపాడు, లేదు. అయితే ఎందుకు ఎదురు చూడలేకపోయావు? సాయికి సమాధానం లేదు. వృద్ధుడు ఒక కొత్త విత్తనం ఇచ్చాడు. ఇది చివరి అవకాశం. ఈసారి సాయి నిర్ణయం తీసుకున్నాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. రెండో రోజు కూడా. మొలక లేదు. కానీ తవ్వలేదు. ఒక వారం, 2 వారాలు, 1 నెల, ఇంకా ఏమీ లేదు. అతను విసిగిపోయాడు. కాని తాత మాట గుర్తొచ్చింది. ఒక రోజు ఉదయం లేచి చూశాడు. చిన్న పచ్చ మొలక. సాయి ఆనందంతో అరవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. అతను ఓపికగా చూసుకున్నాడు. ఆ మొక్క పెద్దదైంది. కొన్ని నెలల తర్వాత అది అందమైన చెట్టుగా మారింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే, ఆ చెట్టుకు పండ్లు లేవు. దాని బదులు ఆకుల మీద చిన్న చిన్న పదాలు కనిపిస్తున్నాయి. ఓపిక, కృషి, నమ్మకం, సమయం. సాయి ఆశ్చర్యపోయాడు. వృద్ధుడిని పిలిచాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, ఇది కోరికలు తీర్చే చెట్టు కాదు. అయితే మనిషిని మార్చే చెట్టు. నీకు ఇప్పుడు అర్థమైందా? సాయి చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి ఒక్కసారిగా తెలిసింది. తాను విత్తనం పెంచలేదు. తనలో ఓపిక పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి సాయి మారిపోయాడు. చదువులో కూడా తొందరపడలేదు. ఆటలో కూడా ఓడిపోతే బాధపడలేదు. ప్రతిరోజూ చిన్నగా ముందుకు వెళ్లడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సాయి గ్రామంలో మంచి గురువుగా మారాడు. పిల్లలకు ఎప్పుడూ ఒక కథ చెప్పేవాడు. ఒక విత్తనం కథ. చివర్లో ఇలా చెప్పేవాడు, ప్రతి మంచి విషయానికి మట్టిలో మొదలవుతుంది. ప్రతి మంచి విషయానికి మట్టిలో మొదలవుతుంది. మొదట కనిపించదు. అందుకే అది లేదని కాదు. ఓపిక ఉన్నవాళ్లకే ఫలితం కనిపిస్తుంది. ఒక రోజు అతను పాత చెట్టు దగ్గరకు వెళ్లాడు.
అక్కడ ఒక కొత్త చీటి కనిపించింది. అందులో ఇలా ఉంది: నువ్వు చెట్టును పెంచలేదు, నిన్ను నువ్వే పెంచుకున్నావు. సాయి నవ్వుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. అతనికి ఇప్పుడు తొందర లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, మంచి విషయాలు ఆలస్యంగా వచ్చినా నిలిచిపోతాయి. నీతి: తొందరగా ఫలితం రావాలని మట్టిని తవ్వితే విత్తనం పాడవుతుంది. అలాగే జీవితంలో కూడా ఓపిక లేకపోతే అవకాశాలు కోల్పోతాం. కృషి చేయి, సమయాన్ని నమ్ము, ఫలితం తప్పకుండా వస్తుంది.